హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత బ్లాగ్స్. ఈరోజు కొబ్బరి కూర తయారీ విధానం ఎలాగో ఈరోజు మన వీడియోలో చూద్దాం. జస్ట్ అదర్ వీడియో. ముందుగా మనం పచ్చి కొబ్బరి ఇలా తురుముకోవాలి. ఈ విధంగా తురుముకోవాలి మనం. ఓకే అండి, ఇప్పుడు మనము ఒక బాండీ పెట్టుకొని తాలింపు వేసుకొని ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కొద్దిగా మగ్గనిద్దాము. ఇప్పుడు నెక్స్ట్ ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఒక స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఇలా మిక్స్ చేసుకోవాలి. ఓకే అండి, ఉల్లిపాయలు వేగాయి కదా, ఇప్పుడు మనం పచ్చి కొబ్బరి తురుము వేసుకుందాము. మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కొబ్బరి కర్రీ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగంత పసుపు వేసుకుందాము. అలాగే రుచికి సరిపడంత ఉప్పు వేసుకోవాలి. మరొకసారి మిక్స్ చేసుకుందాము. చూడండి, బాగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం పచ్చెనగపప్పు వేసుకుందాము. ఒక అర గ్లాస్ అంత పచ్చెనగపప్పు ముందే నానబెట్టి వేసుకుంటున్నాను. ఇప్పుడు 2 పచ్చిమిర్చి సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. మరొకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగంత కారం వేసుకుందాము. పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం చూసి వేసుకోండి. ఈ కారం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ వేసుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల కొబ్బరి కొంచెం మెత్తగా అవుతుందన్నమాట కర్రీ. వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక్కసారి మిక్స్ చేసుకుందాము. ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టేసుకుందాము. చూద్దామండి, మూత తీసేసి. ఓకే, చూసారు కదా. ఇప్పుడు లాస్ట్ ఫినిషింగ్ టచ్ కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. గరం మసాలా వేసుకున్నాం కదా, మరొక 5 మినిట్స్ మూత పెట్టేసుకుందాము. ఓకే అండి, మన పచ్చి కొబ్బరి శనగపప్పు కర్రీ రెడీ అయిపోయింది. చూసేదా, వావ్, గుమగుమలాడిపోతుందండి. అంతే, చూసేసారు కదా, పచ్చి కొబ్బరి శనగపప్పు కూర రెడీ. రైస్లోకి, చపాతీలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి వేసుకుందాము. అంతే అండి, చూసేసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే పచ్చి కొబ్బరి శనగపప్పు కర్రీ రెడీ. మరి ఆలస్యం చేయకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thanks for watching.